ఇప్పుడున్న గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు సంబంధించి కొంతమందిని ఖచ్చితంగా వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో చాలామంది రికార్డ్స్ వాళ్ళు మొత్తం అంటే టీసీలు ఇవ్వడం కానీ స్కూల్లో ఎంతమంది చేరారు ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఆన్లైన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా మారింది. స్కూళ్ళల్లో చాలా ఇబ్బంది అయింది. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ను క్రియేట్ చేసో లేకపోతే ఒక అకౌంటెంట్ పోస్ట్ క్రియేట్ చేసో దానికి సంబంధించి కొంత అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఒక మంచి శాలరీ ఇచ్చినట్టుగా వాళ్ళకు కూడా ఈ సచివాలయాలు పనిచేసే వాళ్ళని ఒక్క ఉద్యోగస్తులు కనుక అక్కడ కనుక వేస్తే వాళ్ళ స్కూల్ మొత్తం బాగుపడతాయి. ఖచ్చితంగా అన్ని ఆన్లైన్లో అయిపోతే ఇబ్బందికరంగా మారకుండా ఉంటుంది. ఇద్దరిని వేయాలి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న హై స్కూల్కి సంబంధించి ఇద్దరిని వేయాలి. కానీ వీళ్ళు పని చేయగలుగుతారా? ఉదయం 10:30 తాళాలు వేస్తే 5:30కి వస్తారు బయటికి. స్కూల్లో అయితే ఈ ఉద్యోగస్తులు సచివాలయంలో ఉద్యోగస్తులు ఈరోజు చేస్తున్నారు కదా, ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం నుండి సాయంత్రం దాకా కూర్చొని పని చేయగలుగుతారంటారా? సార్ కామెంట్ చేయండి మీరు అందరూ కూడా ఖచ్చితంగా.